దేవుని యొక్క మహాకృపను బట్టి గత సంవత్సరం చివరి రోజు నుంచి అంటే 2022 డిసెంబర్ నెల 31వ తారీఖు నుంచి మళ్ళీ ఈ 2023 డిసెంబర్ నెల 31వ తారీఖు దాకా సంవత్సరం చివరి రోజు దాకా దేవుడు మనకు ఎంత ఆరోగ్యం ఇచ్చాడో, ఎంత క్షేమం ఇచ్చాడో. ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నో రోగాలు, కష్టాలు, నష్టాలు, ఎన్నో ఇబ్బందులు మనం ఎదుర్కొనే ఉంటాం. వాటన్నిటిలో నుంచి దేవుడు మనలను విడిపించాడు. అందుకు కృతజ్ఞతగా నిజంగా ఈ దినమంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. చాలామంది అట్లాగే ఉంటారు. అలా ఉండడం చాలా మంచిది. ఈ చివరి రోజున దేవుని సన్నిధిలో ఉండడం చాలా మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ఈ ప్రార్థనా కూడికను ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠ రోగాన్ని బాగు చేస్తాడు అని తన యజమానురాలతో చెప్పింది. జాగ్రత్తగా విందాం. ఈ లోకంలో చాలామంది పెద్దవాళ్ళై ఉంటారు, కానీ వాళ్ళ మనసు పెద్దగా ఉండదు. మనిషి పెద్దే, కానీ మనసు చిన్నగా ఉంటుంది. సంకుచితమైన మనస్తత్వం ఉంటుంది. మనిషి ఎదుగుతూ ఉంటాడు, కానీ బుద్ధి మాత్రం పెరగదు. కానీ కొంతమంది పిల్లలను చూస్తే వయసు చిన్నదే, కానీ వాళ్ళ మనసు చాలా పెద్దగా ఉంటుంది. పేరుకు చిన్నవాళ్లే, కానీ బుద్ధి విషయంలో కానీ, వాళ్ళు మాట్లాడే మాటల విషయంలో కానీ, వాళ్ళు ప్రవర్తించే తీరు విషయంలో కానీ వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. అట్లాంటి ఒక చిన్న పిల్లను గురించి ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎవరు ఈ చిన్న అమ్మాయి, ఈ చిన్న పిల్ల అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒక చిన్నది. ఎక్కడికి వచ్చింది అంటే ఇదిగో సిరియా పట్టణంలోకి సిరియా దేశంలోకి వచ్చేసింది. జాగ్రత్తగా చూద్దాం. ఎందుకు వచ్చింది అంటే జరిగిన విషయాలు నేను జాగ్రత్తగా చెప్తాను, వినండి. సిరియా దేశపు సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నయమాను. ఏ దేశం? సిరియా దేశం. అధిపతి, సైన్యాధిపతి పేరు ఏమిటి? నయమాను. ఇతను ఎంత గొప్పవాడు అంటే ఎక్కడికి వెళ్ళినా ఇతనికి విజయం వస్తూ ఉండేది. ఏమంటున్నాం? ఎక్కడికి వెళ్ళినా ఈ నయమానికి విజయం వస్తూ ఉండేది. అలా ఇచ్చేది ఎవరు అని దేవుని వాక్యంలో ఉందంటే దేవుడే ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది అనుకుంటారు, మేము విజయం పొందాము అంటే అది మా గొప్పతనం, మేము జయించాము అంటే అది మా గొప్పతనం, మేము ఈ కార్యాన్ని సాధించాము అంటే అది మా గొప్పతనం అని పొంగిపోయే వాళ్ళు ఉన్నారు, విర్రవీగే వాళ్ళు ఉన్నారు. కానీ నిజానికి గుర్తించాల్సింది ఏమిటంటే మన ప్రతి విజయానికి వెనక ఉండి మనల్ని నడిపించేది, మనకు జ్ఞానం ఇచ్చేది, తెలివినిచ్చేది, శక్తినిచ్చేది, బలం ఇచ్చేది, నడిపించేది దేవుడే అని గుర్తించాలి. ఇక్కడ రాయబడిన మాట స్పష్టంగా ఏముంటుందంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాయే అతనికి విజయాన్ని ప్రసాదిస్తున్నాడు, కలిగిస్తున్నాడు అని ఉంటుంది. అంటే ఒక వ్యక్తి విజయం పొందుతున్నాడు అంటే దాని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు? దేవుడు పనిచేస్తూ ఉన్నాడు. అట్లాంటి దేవుణ్ణి పక్కకు పెట్టేసి నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలని ప్రయత్నం చేసినా సరే అది కేవలం వృధా ప్రయాస అవుతుంది. బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది నీ కష్టం. కాబట్టి నువ్వు విజయం పొందాలి అంటే నీ వెనకాల ఎవరు ఉండాలి? తప్పనిసరిగా దేవుడు ఉండాల్సిందే. అట్లాగా దేవుడే ఇతనికి ప్రతి చోట విజయం ఇస్తూ ఉన్నాడు. ఒకానొక సమయంలో ఈ నయమాను ఇశ్రాయేలు దేశం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ జయించేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చెరపట్టుకొని తీసుకొచ్చేసాడు.
ఆ చెర పట్టుకొని తీసుకొచ్చిన వాళ్ళలో ఒక చిన్న అమ్మాయి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఆ చిన్న అమ్మాయి గురించి. ఆ చిన్న అమ్మాయి ఉంది. పాపం చూడడానికి ఆ చిన్న అమ్మాయి చాలా ముద్దుగా బొద్దుగా చక్కగా చక్కగా ఉందేమో. అరే ఎట్లాంటి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఎట్లాగూ మా ఆమెకి పని మనిషి కావాలని అంటుంది కాబట్టి ఈ అమ్మాయిని మా ఇంట్లోనే ఉంచుకొని మా ఆమె దగ్గర ఉంచేద్దాం అనుకున్నాడు నయమాను. వెళ్ళి తన భార్యకి అప్పగించాడమ్మా, నీకు ఎప్పటి నుంచి ఒక తోడు కావాలంటున్నావు కదా, ఒక అమ్మాయి నీకు సహాయకురాలుగా ఉంటే బాగుంటుంది అంటున్నావు కదా, ఇదిగో ఇశ్రాయేల్ దేశం నుంచి ఈ అమ్మాయిని తీసుకొచ్చాను, నీ దగ్గర ఉంచుకో, చక్కగా అన్ని పనులు చెప్పి చేయించుకో అని ఆ చిన్న అమ్మాయిని తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నాడు. ఈ చిన్న అమ్మాయి ఆ పని మనిషి అంటే తన యజమానురాలు చెప్పిన ప్రతి పని జాగ్రత్తగా చేస్తూ ఉంది. అలాగే జీవితం గడుస్తూ ఉంది. ఇదే సమయంలో జాగ్రత్తగా వినండి, ఈ చిన్న అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా చంపేసి తీసుకొస్తారండి. అక్కడ ఉన్న పురుషులందరినీ చంపేసి అప్పుడు వాళ్ళని చెరపట్టుకొని వస్తారు. అంటే ఈ చిన్న అమ్మాయి యొక్క తల్లి కానీ తండ్రి కానీ చనిపోయారు. అట్లాంటి అమ్మాయిని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉంది, విశ్వాసంతో ఉంది, నమ్మకంగా ఉంది. యజమానురాలు ఏ పని చేసినా అది చెప్పి చేస్తుంది కాబట్టి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటుంది ఈ అమ్మాయి. ఎంత నమ్మకంగా ఉంది అంటే ఒకానొక సమయంలో యజమానురాలు తన బాధ అంతా చెప్పుకుంటా ఉంది. ఎవరితో? ఈ చిన్న అమ్మాయితోనే. చూడండి, సహజంగా మనం బాధలు ఎవరితో చెప్పుకుంటాం? మన సమకాలీకులతో చెప్పుకుంటాం, మన వయసు వాళ్ళతో చెప్పుకుంటాం, లేకపోతే మనకంటే పెద్దవాళ్ళతో చెప్పుకుంటాం. మనకంటే చిన్నవాళ్ళతో చెప్పుకుంటామా మన బాధలు? ఆ చెప్పుకున్నా వీళ్ళు ఆరుస్తారా తీరుస్తారా ఏం చేస్తారులే అని చెప్పం. కానీ ఎంత నమ్మకం ఉంటే ఆ యజమానురాలు ఆ చిన్న అమ్మాయితో తన వ్యక్తిగత విషయాలని చెప్తుంది. ఏమని? అమ్మా, అంతా బాగా ఉంది, మంచి ఉద్యోగం, మంచి భర్త, కానీ ఏం చేసేది, దేవుడు నా తలరాత ఇటు రాసినట్టున్నాడు. ఒకవేళ నా భర్తకి కుష్ఠరోగం ఉందమ్మా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళామో, ఎంతమంది డాక్టర్లకు సంప్రదించామో, కానీ తగ్గలేదమ్మా అని ఈ చిన్న అమ్మాయి దగ్గర చెప్తా ఉంది. అప్పుడు అన్నది ఈ చిన్న అమ్మాయి, అమ్మగారు మీరేం బాధపడమాకండి, మా దేశంలో, మా ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను అనే ఒక పట్టణంలో ప్రవక్త ఉన్నాడు. ఎవరున్నారు? ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే నా యజమానుడు అంటే నయమాను గారు ఆయన దగ్గరికి వెళితే తప్పనిసరిగా ఆయన బాగు చేస్తాడు అని చెప్పింది. ఎంతో కాలం నుంచి పాపం వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని? కనీసం ఈ కుష్ఠరోగం బాగుపడితే బాగుండు అని. కానీ ఏ దారి దొరకలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇది కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనుకున్నారు. అనుకొని ఈ యజమానురాలు అంటే నయమాను భార్య నయమానుకు చెప్పింది, అయ్యా మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదా, ఇట్లా చెప్పింది, ఇశ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడంట, నీవు అక్కడికి వెళితే ఆయన బాగు చేస్తాడంట అని చెప్పింది. ఈ నయమాను వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజుగారు, నేను ఎంతో కాలం నుంచి కుష్ఠరోగంతో బాధపడుతున్నాను, మీకు తెలుసు కదా, చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను కానీ ఏమీ జరగలేదు. మరి షోమ్రోను దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట ఇశ్రాయేల్ దేశంలో, కాబట్టి అక్కడికి వెళతాను, కాస్త ఉత్తరం రాయండి నా కోసం మీరు అని రికమెండేషన్ లెటర్ రాయించాడు. ఆ ఉత్తరం పట్టుకొని ఈయన వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రవక్త, నీవు యోర్దాను నదిలో 7 మార్లు మునుగు వెళ్ళు అన్నాడు. మొదట్లో కొంచెం ఇబ్బంది పడ్డా, సరేలే ప్రవక్త చెప్పాడు కదా అని వెళ్ళాడు. 7 మార్లు మునిగాడు, లేచాడు. 7వ మారు లేచేటప్పటికి తన దేహమంతా కూడా పసిపిల్లవాని దేహంగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లాంటి దేహం వచ్చింది? పసిపిల్లవాని దేహం. అంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్న దేహం, ఎంతో చూడచక్కని దేహం వచ్చేసింది. ఇక నయమాను వచ్చేటప్పుడు ఆ కానుక ఇవ్వబోయాడు. ఆ ప్రవక్త, అవసరం లేదు, నా దేవుడి గొప్పతనం ఏంటో నువ్వు చూశావు కాబట్టి అది నువ్వు గుర్తుంచుకో, అంతే చాలు, వెళ్ళిపో అన్నాడు. ఇది జరిగిన విషయం. జాగ్రత్తగా చూడండి, ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా స్వస్థత పొందలేదు. నయమాను ఒక్కడు మాత్రమే స్వస్థత పొందాడు. పోనీ అంతకుముందు ప్రవక్త ఎవరినైనా స్వస్థపరిచినట్లు ఉందా? అక్కడ లేదు.
మొట్టమొదటిగా స్వస్థపరచబడింది నయమానే. అంతకుముందు ఎవరు స్వస్థ పొందలేదు. ఈ నయమాను ఎవరి మాట విని బయలుదేరి వచ్చాడు అంటే ఒక చిన్న అమ్మాయి మాట విని బయలుదేరి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ మనిషి చిన్న అమ్మాయే, కానీ ఈమె మనసు ఎంత పెద్దదో చూడండి. కొన్ని లక్షణాలు ఈమెలోంచి మనం నేర్చుకుందాం. మొదటిది చూద్దాం. ఈమె మనిషి చిన్నగానే ఉంది, కానీ విశ్వాసంలో చూస్తే గనక ఈమె చాలా గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి చిన్నే, కానీ విశ్వాసంలో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మనుషులు పెద్దోళ్ళై ఉంటారు, బాగా అనుభవజ్ఞులై ఉంటారు. 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తూనే ఉంటారు, కానీ వాళ్ళ విశ్వాసం మాత్రం గొప్పగా ఉండదు. ఒక ముసలామెని ఇట్లాగే చెప్పారంట ఒక పాస్టర్ గారు, అమ్మ, నీ ఇంటి ముందుగా వేప చెట్టు ఉంది కదా, నువ్వు ప్రార్థన చేసుకో, ఆ వేప చెట్టుని దేవుడు తీసేస్తాడు నీకు అడ్డం లేకుండా అని. అంటే ఈమె సరేనండి పాస్టర్ గారు, మీరు చెప్పినట్లుగా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అని మొదటి రోజు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. బయటకు వచ్చి చూసింది చెట్టు ఉందా లేదా అని. ఉంది చెట్టు. రెండో రోజు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. బయటకు వచ్చి చూసింది చెట్టు ఉందా లేదా అని. చెట్టు ఉంది. మూడో రోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మళ్ళీ మూడో రోజు బయటకు వచ్చి చూసింది చెట్టు ఉందా లేదా అని. చెట్టు ఉంది. అనగానే అప్పుడు ఏమి అంటుంది, ఏమని, నాకు ముందే తెలుసు. ఏమని? ఈ చెట్టు ఎటు బాదు, ఇక్కడే ఉంటుంది అని. అయినా సరే పాస్టర్ గారు చెప్పారు కదా అని, అయ్యగారు చెప్పాడు కదా అని నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశా. ఇదిగో నేను అనుకున్నట్టుగానే, నేను నమ్మినట్టుగానే ఈ చెట్టు యాడికి బాలేదు, ఇక్కడే ఉంది అని చెప్పిందంట. అంటే ఏమే ఎట్లాగ మొదలుపెట్టింది ప్రార్థన? అవిశ్వాసంతోనే మొదలుపెట్టింది. ఏమని? ఇది బాదు. ఏది బాదు? ఈ వేప చెట్టు బాదు, ఇది ఇక్కడే ఉంటుంది అని ఒక అవిశ్వాసంతో ప్రార్థన మొదలుపెట్టింది. విశ్వాసంతో కాదు మొదలేసింది. ఎట్లాంటి అవిశ్వాసంతో మొదలేసింది. అట్లా అవిశ్వాసంతో 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఏమి కార్యం జరగల. అలాగే ఇంకొక ముసలమ్మ కూడా ఉంది. ఆమె ఇక్కడి నుంచి ఆ పని బాటలకు వెళ్ళాలంటే ఆమె ఇంటికి దానికి మధ్య ఒక గుట్ట ఉంది, పెద్ద గుట్ట, కొండ లాంటిది గట్టు. ఈమె ప్రతిరోజు ఆ గట్టు ఇట్లాగా పైకెక్కి మరలా ఇట్లాగా దిగి వెళ్ళిపోతూ ఉండేది. వయసులో ఉన్నప్పుడు బాగానే ఎక్కింది, దిగింది, బాగానే ఉంది. కానీ ముసలావిడ అయిపోయా, శక్తి తగ్గిపోయింది, బలం తగ్గిపోయింది. ప్రతిసారి ఆ గుట్ట పైకి ఎక్కటం, మళ్ళీ అక్కడి నుంచి దిగటం ఇవి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక ఒకనొక సమయంలో ఎవరో ఒక మాట చెప్పారు దేవుని వాక్యంలోంచి, నీవు ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడతావని చెప్తే అది జరుగుతుంది అని యేసు ప్రభు చెప్పిన మాట ఎవరో చెప్పారు. అయితే నేను కూడా యేసు ప్రభు మీద నమ్మకంతో, ఇదిగో ఈ గుట్ట నువ్వు ఎత్తబడి సముద్రంలో వేయబడతావు, నువ్వు ఇక్కడి నుంచి తొలగిపోవాలి అని ప్రార్థన చేస్తాను అనుకుంది. విశ్వాసంతో ప్రార్థన చేయటం మొదలేసింది. అలా ప్రార్థన చేస్తూ చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్లో ఆ సమయంలో రోడ్డు శాంక్షన్ చేశారు. ఏం శాంక్షన్ చేశారు? రోడ్డు శాంక్షన్ చేశారు ఆ లైన్లో. మరి రోడ్డు శాంక్షన్ చేసినప్పుడు మరి అక్కడ గుట్ట ఉంది కదా, ఇంకా బుల్డేజర్లు, క్రేన్లు ఇవన్నీ తీసుకొచ్చి మొత్తాన్ని ఆ గుట్ట మొత్తం సాఫీగా చేసేసి అక్కడ రోడ్డు వేసేసారు. ఆమె విశ్వాసంతో చేసింది ప్రార్థన. ఫలించిందా లేదా? దేవుడు కార్యం చేశాడా లేదా? కాబట్టి నువ్వు చేసే ప్రార్థన విశ్వాసంతో చేస్తే తప్పనిసరిగా కార్యం అనేది జరుగుతుంది, దేవుడు చేస్తాడు. కానీ కొంతమంది విశ్వాసంతో కాదు, అవిశ్వాసంతో ప్రారంభిస్తారు. అట్లాగే ఏ కార్యాలు పొందకుండా, ఏమీ జరిగించుకోకుండా ఉంటారు. ఈమె ఈ చిన్న మనిషిని చూస్తే, ఈ చిన్న అమ్మాయిని చూస్తే ఎంత విశ్వాసంతో ఉందో. ఎంత విశ్వాసం అంటే, ఇదిగో షోమ్రోను దేశంలోకి రాజు వెళితే, అంటే నయమాను వెళితే గనక తప్పనిసరిగా బాగుపడతాడు, దేవుడు బాగు చేస్తాడు అనే విశ్వాసం ఈమెలో ఉంది. అంత గొప్ప విశ్వాసం ఉంది కాబట్టి ధైర్యంగా తన యజమానురాలికి చెప్పింది ఆ మాట. బైబిల్లో ఎట్లాంటి ఒక స్త్రీని మనం చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే ఒక కానాను స్త్రీ, ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి వస్తుంది.
యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడతా ఉంది, నువ్వు వెళ్ళగొట్టు నాయనా అని బ్రతిమలాడింది. యేసు ప్రభు అసలు ఏం పలకలేదు, ఉలకలేదు. మళ్ళీ దారిని అట్లాగే పోతుంటే మళ్ళీ కేకలేసుకుంటూ వచ్చింది, అయ్యా, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతుంది అయ్యా, కాస్త కనికరించు నాయనా అని మళ్ళీ వెంటబడింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకలు వేయడం మంచిది కాదు అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? పిల్లల రొట్టె అంటే నేను చేసే అద్భుతాలు ఇవన్నీ కూడా ఇశ్రాయేలు కొరకు. ఇశ్రాయేలు కొరకు అంటే అన్యుల కొరకు దేవుడు రాలేదా అనొద్దు. అందరి కోసం దేవుడు వచ్చాడు. కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచేంత వరకు ఆయన ఇశ్రాయేలు దేశంలోనే ఉండాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి యేసుక్రీస్తు బలియాగం చెందేంత వరకు, అంటే తన ప్రాణం అర్పించేంత వరకు ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే పరిచర్య చేస్తూ వచ్చాడు. తర్వాత భూప్రపంచాన్ని అందరికీ కూడా దేవుని వార్త చేరేయమని పంపించేశాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా, నేను ఇశ్రాయేలు కోసమే వచ్చాను. ఈ అద్భుతాలు, ఈ సూచకులన్నీ ఇశ్రాయేలు కోసమే. వాళ్ళు బిడ్డలు లాంటి వాళ్ళు, మరి మిగతా అన్య దేశస్తులందరూ కూడా కుక్కలు లాంటి వాళ్ళు. కాబట్టి నువ్వు కానాను స్త్రీవి, నువ్వు ఇశ్రాయేలుకు సంబంధించిన దానివి కాదు. వీళ్ళు పిల్లలు, మీరు కుక్కలు. కాబట్టి పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదు అన్నాడు. ఈమె అయినా సరే వెనక్కు తగ్గల. వచ్చి, ప్రభువా, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టే, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయకూడదు. కానీ పిల్లలు తింటా ఉన్నప్పుడు, జాగ్రత్తగా చూడండి, మీ విశ్వాసం ఎట్లా ఉంది. పిల్లలు తింటా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి ఒక చిన్న చిన్న ముక్కలు రాలిపడుతూ ఉంటాయి కదా, అవి కుక్క పిల్లలకు వేయచ్చు కదా. నేను కుక్కనే, నా బిడ్డ కుక్క పిల్లే అనుకో, ఒక్క చిన్న మొక్క, రొట్టె మొక్క చేతిలోంచి జారిపడినట్టుగా నాకు ఇవ్వచ్చు కదా అని అంది. యేసు ప్రభు చాలా ఆశ్చర్యపోయాడు. అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే అవుతుంది, వెళ్ళిపో అన్నాడు. చూడండి, ఈమె ఎట్లాంటిది చూడండి. గ్రీసు దేశం నుంచి వచ్చిన ఆమె, సురోఫెనికై వంశస్థురాలు, మంచి ఉన్నతమైన కుటుంబం ఉంది ఈమెలో. అయినా సరే ఈమె ఏమాత్రం కూడా గర్వించకుండా విశ్వాసంతో ఆయన్ను వెంబడించుకుంటూ వచ్చేసింది. కార్యాన్ని పొందుకొనే వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నావు? ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నావు? మరి విశ్వాసంలో పెద్దగా ఉన్నావా, చిన్నవాడిగానే ఉన్నావా? ఇంకా చిన్నవాడిగానే ఉంటే, విశ్వాసంలో ఎంతెంత విశ్వాసమే నీకుంటే ఏమీ పొందుకోలేవు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న చిన్న అమ్మాయి పిల్ల చిన్నదే, కానీ విశ్వాసంలో చాలా గొప్పగా ఉంది. ఎంత గొప్ప విశ్వాసం అంటే, అమ్మా, ఇదిగో నయమాను ఆ దేశానికి వెళ్తే తప్పనిసరిగా బాగుపడతాడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి గురించి ఆలోచిస్తుంది ఏమే? నయమాను గురించి. నయమాన్ ఏమైనా మంచోడా? కాదు కదా. తన తల్లిదండ్రులను చంపేసింది ఎవరు? నయమాను ద్వారానే కదా సైనికులు చంపారు. మరి అట్లాంటి నయమాను యొక్క మంచిని కోరుకుంటుంది. ఈ మాట అర్థమైందండి? తను ఈ దేశానికి బానిసగా రావటానికి, ఇంటిలో పని మనిషిగా ఉండడానికి కారణం ఎవరు? నయమానే. తను ఈ దేశానికి శత్రువు ఇంట్లో ఉండడానికి కారణం ఎవరు? నయమాను. తన తల్లి తండ్రి చనిపోవడానికి కారణం ఎవరు? నయమాను. తన బంధువుల నుంచి దూరం అయిపోవడానికి కారణం ఎవరు? నయమాను. అందరితో కలిసి ఆడుకోవాల్సిన సమయంలో ఇంట్లో ఒక పని మనిషిగా వెట్టి చాకరీ చేయడానికి కారణం ఎవరు? నయమానే. అప్పుడు ఏం చేయాలి? నయమాని మీద బాగా పగ, ప్రతీకారం, ద్వేషం బాగా పెంచుకోవాలి కదా. కానీ దానికి బదులుగా నయమాను యొక్క మేలు కోరుకుంటుంది, నయమాను బాగుపడాలని కోరుకుంటుంది. నిజంగా ఎంత గొప్ప విశ్వాసం ఉంది ఈమెలో. మనిషి చిన్న అమ్మాయే, కానీ ఈమె మనసు ఎంత గొప్పగా ఉందో చూడండి. అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేద్దామని ఈమె ఆలోచిస్తుంది. తల్లిదండ్రులు చంపిన వాడికి కూడా ఇదిగో కుష్ఠరోగం బాగుపడేలాగా ఒక మంచి ఆలోచన ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నీవు నేను ఎట్లా ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తు అపకారం చేసేవారికి కూడా ఆయన ఉపకారం చేసేవాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపించేవాడు ఆయన. మంచివారిని చెడ్డవారిని ఆయన ప్రేమించాడు. చివరికి తన సిలువ వేస్తున్న సైనికుల కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడు. వీరిని క్షమించు,
వీరు ఎరగరు వీరు చేసేది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ చిన్న అమ్మాయిలో మొట్టమొదటిగా మనం చూస్తున్న లక్షణం ఏంటంటే ఈమె విశ్వాసంలో గొప్ప విశ్వాసం కలిగింది. ఇక రెండవదిగా ఈమె మనిషి చిన్నదే, కానీ ఈమెలో ఉన్న ప్రేమ ఎట్లా ఉంది? చాలా గొప్పగా ఉంది. ఎంత ప్రేమ అంటే ఇందాకలు చెప్పుకున్నట్లుగా బానిసగా తీసుకొచ్చిన ఆ వ్యక్తి యొక్క బాగు కోరుకుంటుంది. అపకారం చేసిన ఆ వ్యక్తికి ఉపకారం చేయాలని ఆశపడుతూ ఉంది. అంతా పోగొట్టుకోవడానికి కారణమైన ఆ వ్యక్తికి మంచి జరగాలని కోరుకుంటుంది, సలహా ఇస్తుంది. కాబట్టి ఈమెలో ఉన్న ఆ యేసుక్రీస్తు యొక్క లక్షణం మనకు కనిపిస్తుంది. ఏమని? నీ శత్రువుని ప్రేమించు అనే లక్షణం. కాబట్టి ఈమెలో రెండవదిగా మనం చూసే లక్షణం ఏమిటంటే ఈమె గొప్ప ప్రేమ ఉంది ఈమెలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మూడవదిగా ఈమెలో ఉన్న ఇంకొక మంచి లక్షణం ఏమిటంటే ఈమె ప్రవర్తనలో చాలా గొప్పగా ఉంది. ఈమె ప్రవర్తనలో ఎట్లా ఉంది? చాలా గొప్పగా ఉంది. అంటే ఎంత గొప్పగా అంటే జాగ్రత్తగా చూడండి. సహజంగా మనం ఎవరిని నమ్ముతాం? పెద్దవాళ్ళని నమ్ముతాం, ఇంకా వేరే వాళ్ళని నమ్ముతాం. కానీ ఈమె ఎవరు? ఈ చిన్న అమ్మాయి తన యజమానురాల దగ్గర పనిచేస్తూ ఎంత నమ్మకంగా ఉందంటే అంత నమ్మకంగా ఉంది. ఎంత నమ్మకంగా ఉందంటే తన యజమానురాలు తన వ్యక్తిగత విషయాలు తనతో చెప్పుకునే అంత నమ్మకమైన ప్రవర్తన ఈమెలో కనబడింది. కాబట్టి యజమానురాలు తన గురించి, తన భర్త గురించి, తన భర్తకున్న రోగం గురించి, వాటన్నిటి గురించి చెప్పుకునేలాగా ఈమె ప్రవర్తన ఆమెకు మంచి నమ్మకాన్ని కలిగించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి ఎట్లా ఉండాలి? ఒక నమ్మకాన్ని కలిగించాలి. అంటే ఈ వ్యక్తితో నా బాధలు చెప్పుకుంటే ఎవరికీ చెప్పడు, మనసులోనే ఉంచుకొని ప్రార్థన చేస్తాడు అనే నమ్మకం ఎదుటి వాళ్ళకి నీ ద్వారా కలగాలి. చాలామంది వాళ్ళ హృదయంలో ఉన్న బాధలు చెప్పుకుంటే వాటిని 10 మందికి చేరేసి ఆనందం పొందేవాళ్ళు ఉన్నారు. చూసివమ్మా, పలానా అట్టంట, పలానా ఎట్టంట, అదంట ఇదంట అని 10 మందికి చెప్పేసి వీళ్ళ బాధని ఇంకా అధికం చేసేవాళ్ళే లోకంలో ఉంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే నమ్మకమైన వాళ్ళుగా ఉంటారు. మీకు అర్థమవుతుందండి ఈ మాట? తక్కువ మందే నమ్మకమైన వాళ్ళు ఉంటారు. ఇదిగో ఈ వ్యక్తి గనక నా వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటే ఎవరికీ చెప్పడు, మనసులోనే ఉంచుకుంటాడు, ప్రార్థన చేస్తాడు అనే నమ్మకం నీవు నీ కుటుంబీకులకు కలిగిస్తున్నావా? నీ చుట్టుప్రక్కల వాళ్ళు నేను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూసినప్పుడు వాళ్ళకి ఆ నమ్మకం కలుగుతుందా? చాలా కుటుంబాల్లో జరుగుతుంది ఇదే. నమ్మకం పోతుంది. భార్య మీద భర్తకు నమ్మకం పోతుంది, భర్త మీద భార్యకు నమ్మకం పోతుంది. అందుకని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిఘా పెట్టుకుంటూ ఉంటారు. భర్త మీద భార్యకు నమ్మకం ఉండదు. అందుకని ప్రతి నిమిషానికి ఒకసారి, గంటకోసారి, 2 గంటలకోసారి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడున్నావు? అక్కడే ఉన్నావా? ఇంకేటన్నా పోయినవా అని ప్రతిసారి శోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే నమ్మకం లేక. కొంతమంది భర్తలు ఇంట్లో ఉన్న భార్యలు నమ్మరు. ప్రతిసారి వాళ్ళకి చేసి వాళ్ళ యొక్క నమ్మకం మీద దెబ్బ కొడుతూ ఉంటారు. అంటే నమ్మరు. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉండేవాడు. ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఇంట్లో భార్యను పెట్టేసి బయట తలుపేసి తాళం వేసి పోయేవాడు. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఇంట్లో భార్యను వదిలేసి నువ్వు బయట అన్ని తలుపులు, కిటికీలు, గడులన్నీ మూసేసి వెళ్ళావంటే నీ భార్య మీద నీకు ఎంత అపనమ్మకం ఉందో అది అర్థమవుతుంది కదా. చాలా కుటుంబాలు ఇట్లాగే అస్తవ్యస్తం అవుతున్నాయి. ఎందుకంటే నమ్మకం లేక. ఆ సహోదరుని యొక్క కుటుంబం కూడా చివరికి విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేసింది. తీసుకున్నారు, విడిపోయారు కూడా. ఇదంతా కారణం ఏంటంటే అపనమ్మకం. నీ ప్రవర్తన నీ భార్యకు నమ్మకాన్ని కలిగించాలి. నువ్వు భార్యవైతే నీ ప్రవర్తన నీ భర్తకు నమ్మకాన్ని కలిగించాలి. గుణవతి అయిన భార్య గురించి రాయబడింది. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఏమి రాయబడిందంటే ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. మీకు అర్థమైందండి ఈ మాట? గుణవతి అయిన భార్య గురించి ఆమె పెనిమిటి ఏం చేస్తాడంట? ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. అలా నమ్మకం ఉంచేలాగా ఆమె ప్రవర్తన ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన నీ ఇంటి వారికి నమ్మకాన్ని కలిగిస్తుందా? నీవు భార్యవైతే నీ భర్తకు నీ ప్రవర్తన నమ్మకాన్ని కలిగిస్తుందా? నీవు భర్తవైతే గనక నీ ప్రవర్తన నీ భార్యకు నమ్మకాన్ని కలిగిస్తుందా? నువ్వు పిల్లలవైతే గనక మీ ప్రవర్తన మీ తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగిస్తుందా? చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని నమ్మరు.
ఎందుకంటే పిల్లలు నమ్మకంగా ఉండరు. ముందు ఒక రకంగా, వెనకాల ఒక రకంగా ఉండే పిల్లలు ఉన్నారు ఈ లోకంలో. కాబట్టి జాగ్రత్త. ఈ చిన్న అమ్మాయిని చూస్తే గనక మనిషి చిన్నదే, కానీ ఈమె ప్రవర్తనలో ఎంత గొప్పగా ఉందంటే, తన యజమానులు కూడా తనను సంపూర్ణంగా నమ్మి తన వ్యక్తిగత విషయాలు, భర్త విషయాలు, కుటుంబ విషయాలు అన్నీ కూడా పంచుకునే విధంగా అంత నమ్మకాన్ని ఈమె ప్రవర్తించింది. కాబట్టి మనిషి చిన్నదే, కానీ ఈమె ప్రవర్తన ఎట్లుంది? చాలా గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 4వ లక్షణంగా చూస్తే, ఈమె మనిషి చిన్నదే, కానీ దేవుణ్ణి ఘనపరిచే విషయంలో గొప్పగా ఘనపరిచింది. మీకు అర్థమవుతుందండి ఈ మాట? మనిషి చిన్నదే, కానీ దేవుణ్ణి ఘనపరిచే విషయంలో గొప్పగా ఘనపరిచింది. ఎంతగా అంటే, నిజానికి ఇశ్రాయేలు దేశాన్ని జయించి వచ్చింది ఎవరు? నయమానే. అక్కడ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్తని మీ దేశానికి పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి అనలా. మీకు అర్థమవుతుందండి? అక్కడ ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తని పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి, అప్పుడు మీరు బాగవుతారు అనలేదు. మీరు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి అక్కడికి ఆయన దగ్గర కనపడండి, అప్పుడు మీరు బాగుపడతారు అంది. అంటే దేవుని దగ్గరికి నయమాన్ని వెళ్ళమంటుందే తప్ప అక్కడి నుంచి ప్రవక్తను తెచ్చుకో అంటలా. ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏదైనా ఇబ్బంది అయిందా, అయ్యగారిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకో. ఏం చేయాలంట? అయ్యగారిని పిలిపించుకొని ప్రార్థన చేయించుకో, నీకు తగ్గిపోద్ది. అరే, నీ అయ్యగారిని పిలిపించేది ఏంటి, నేనే ఆయన దగ్గరికి వెళతానే అని అనుకునే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది. ఆయన రాడంట ఏంది, ఆయనకు అంత బిజీనా, అన్ని పనులు ఉండయా, మేము పిలిస్తే రాడా ఏంటి ఆయన అని ఇట్లాగా వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ జాగ్రత్త, నీవు దేవుణ్ణి ఎంతగా ఘనపరుస్తున్నావో ఇక్కడే అర్థమవుతుంది. దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావా, దేవుడు నీ దగ్గర రావాలని కోరుకుంటున్నావా? నీవే దేవుని దగ్గరికి రావాలి. అది నిజంగా దేవుణ్ణి ఘనపరచడం. ఒక సేవకుని ఘనపరచడం అంటే సేవకుడు నీ దగ్గరికి రావాలని కాదు, నీవే సేవకుని దగ్గరికి రావాలి. అది నిజంగా సేవకుని ఘనపరచడం. ఈమె దేవుని ఎంతగా ఘనపరిచిందంటే, ఈ నయమానే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఆ ప్రవక్త ముందు కనపడాలి, అప్పుడు మాత్రమే ఈయన స్వస్థత పొందుతాడు. అంటే దేవుణ్ణి ఎంతగా ఘనపరిచిందో ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ రోజుల్లో పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఎంతసేపటికి అయ్యగారే రావాలి, సేవకుడే రావాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ ఆయనకేదో పనులుండో రాలేకపోతే, ఆయనకు అంత తీరిక లేదా, మేమంటే ఆయనకు అంత లెక్కలేదా అని ఇట్లాగా అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి నిజంగా నీవు దేవుణ్ణి ఘనపరుస్తున్నావా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. నిజంగా నీవు దేవుణ్ణి ఘనపరిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ చిన్న అమ్మాయి ఎంత గొప్పగా దేవుణ్ణి ఘనపరిచిందంటే, ఈ నయమానే వెళ్ళాలి అక్కడికి, అక్కడి నుంచి ప్రవక్తను పిలిపించుకోవడం కాదు, ఈ నయమానే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి అని ఈమె సలహా ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక చివరిగా ఈమెలో ఉన్న ఇంకొక లక్షణాన్ని మనం చెప్పి ముగించుకుందాం. ఈమెలో ఉన్న ఇంకొక లక్షణం ఏంటంటే, దేవుని చిత్త ప్రకారమైన కోరిక ఈమెలో ఉంది. ఏముంది ఈమెలో? ఈమెలో ఉన్న కోరిక ఎట్లాంటిది అంట? దేవుని చిత్త ప్రకారమైన కోరిక. ఎటువంటి స్వార్థం లేదు. ఉందా? ఉంటే గనక ఆ నయమాను భార్యతో ఏమనేది, ఏమండి మన యజమానుడు బాగుపడే సలహా ఒకటి చెప్తా, ఉపాయం ఒకటి చెప్తా, నన్ను నా దేశానికి పంపిస్తారా, నన్ను మహారాణిలాగా చూసుకుంటారా, లేకపోతే నాకు డబ్బులు ఇస్తారా, నాకేమి ఇస్తారు అని ఎట్లాంటివి ఏమి అన్నదా? ఏమీ అనలా. ఒకవేళ తను స్వార్థం ఉంటే గనక ఏమని ఉండేది, ఏమండి ఇప్పటిదాకా మీరు చాలా చూశారు, చాలా చేశారు, నయమానికి ఏమాత్రం తగ్గలేదు, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నయమానికి 100కు 100% తగ్గిపోద్ది, మరి నాకేంటి, డబ్బులు ఇస్తారా, పోనీ బంగారం ఇస్తారా, పోనీ మా దేశం నన్ను పంపిస్తారా అని ఇట్లాగా బేరసారాలు పెట్టలేదు. ఏ స్వార్థం లేకుండా ఒక మంచి సలహా దేవుని దగ్గరికి వెళ్ళు అని చెప్తుంది. ఈ దినాల్లో ఏ స్వార్థం లేకుండా ఒక మాట చెప్పేవాళ్ళు చాలా తక్కువ.
ఏదైనా సలహా ఇచ్చారు అంటే, ఏదైనా ఆలోచన చెప్పారు అంటే దాని వెనకాల 99% స్వార్థమే కనపడుతుంది. నిస్వార్థంగా ఒక మంచి మాట చెప్పేవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువ మంది ఉన్నారండి. దేవుడిలో ఎటువంటి స్వార్థం లేదు. ఈమె యొక్క ఏ నియమాలు పెట్టలేదు, ఏ నిబంధనలు పెట్టలేదు. కానీ ఇదిగో నా యజమానుడు అక్కడికి వెళితే గనక బాగుపడతాడు అని ఒక మంచి సలహా ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంటే తన యజమానుడు శత్రువైనా సరే, తనను బాధ పెట్టినా సరే, ఇతను బాగుపడాలి, ఇతను ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందాలి. ఇది ఈమె కోరుకున్న కోరిక, ఏ స్వార్థం లేకుండా. దేవుడు కూడా మనుషులందరినీ కూడా అట్లాగే కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరూ కూడా పాపము నుంచి విడిపించబడాలి, పరలోక రాజ్యం ప్రవేశించాలని దేవుడు ప్రతి ఒక్కళ్ళ గురించి కోరుకుంటున్నాడు. ఒకసారి చూద్దాం, ఒక మాట చదువుదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొందవాలని ఇచ్చయిస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే అందరూ కూడా రక్షణ పొందాలి అని, అందరూ కూడా పాపం నుంచి విడుదల పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇచ్చయిస్తున్నాడు, అంటే కోరుకుంటున్నాడు, ఆశపడుతున్నాడు. ఇంకా 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఇచ్చయిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఇప్పుడు దాకా చూసిన ఆ చిన్న అమ్మాయే, మనిషి చిన్న అమ్మాయే, కానీ ఈమె మనస్సు చాలా గొప్పది. ఆమెలో ఉన్న ప్రేమ చాలా గొప్పది. ఆమెలో ఉన్న దేవుని పట్ల విశ్వాసం చాలా గొప్పది. ఆమె దేవుని ఘనపరిచే విషయంలో చాలా గొప్పది. దేవుని చిత్తానుసారమైన కోరిక కలిగి ఉండడంలో ఆమె చాలా గొప్పగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీకు ఎంత వయసు ఉందో నాకు తెలియదు, ఎంత కాలం నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావో తెలియదు. కానీ ఈ చిన్న అమ్మాయిలో ఉన్న ఈ మంచి లక్షణాలు నీలో ఉన్నాయా? ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం. ఒకవేళ ఉంటే గనక దేవునికి స్తోత్రం. ఒకవేళ లేని పక్షంలో ఇక నుంచైనా సరే, ఈ చిన్న అమ్మాయిని చూసైనా సరే మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు అర్థమవుతుందండి? అరే వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా, వీడిని చూసి బుద్ధి తెచ్చుకోరా అని లోకంలో మనం ఎవరెవరినో చూపిస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు ఈ చిన్న అమ్మాయిని ముందు పెట్టి, ఇదిగో ఈ చిన్న అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. ఈ చిన్న అమ్మాయిని చూసి నేర్చుకో అంటున్నాడు దేవుడు. ఈ నేర్చుకునే మనసు మనకు ఉండాలి. చాలామంది నేర్చుకోవడం మనసు ఉండదు. నేర్చుకోవాలంటే పెద్దోళ్ళ దగ్గరే రావాలి. ప్రతి విషయాన్ని దేవుడు నీ ముందు పెట్టి నీకు నేర్పించేలాగా చూస్తూ ఉంటాడు ఈ లోకంలో. ఉదాహరణకి చీమలను చూపించి నీకు ఏమి నేర్పుతాడు? సోమరితనం నుంచి విడుదల నేర్పుతాడు. చీమల నుంచి నీకు ఒక క్రమం నేర్పుతాడు. అంటే చీమలకు నాయకుడు లేకపోయినా అవన్నీ కూడా ఒక లైన్గా పోతూ ఉంటాయి. కాబట్టి క్రమం నేర్చుకో అంటుంటాడు. అలాగే గడ్డి పువ్వును చూసి, కాకులను చూసి, పిచ్చుకలను చూసి దేవుడు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు ఈ లోకంలో. అంటే ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి వస్తువును చూపించి, ఇదిగో నీవు ఈ వస్తువును చూసి ఇది నేర్చుకోవాలి అని దేవుడు ప్రతి వస్తువు చూపించి పెట్టాడు. భూమిని చూసినప్పుడు భూమి యొక్క సహనాన్ని, భరించే శక్తిని నువ్వు నేర్చుకోవాలి. ఆకాశాన్ని చూసినప్పుడు ఎంతో విశాలమైంది, నీ మనసు, నీ హృదయం, నీ ఆలోచన కూడా విశాలంగా ఉండాలి దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అలాగే ఈ లోకంలో ఉన్న సృష్టించబడిన ప్రతి వస్తువు వెనకాల ఒక పాఠము దేవుడు పెట్టాడు. ఆ పాఠం నువ్వు నేర్చుకోవాలి అని. అందుకే ఈ సృష్టిలో ఉన్న ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులన్నిటిని దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఆ వస్తువును చూసినప్పుడు నీవు ఒక పాఠం, గుణపాఠం నేర్చుకోవాలి. కాబట్టి ఈ చిన్న అమ్మాయిని చూపించి దేవుడు మనకు విశ్వాసం నేర్చుకోమంటున్నాడు, ప్రేమ నేర్చుకోమంటున్నాడు, విధేయత నేర్చుకోమంటున్నాడు, దేవుని ఘనపరచడం ఎట్లాగో నేర్చుకోమంటున్నాడు, దేవుని చిత్తానుసారమైన కోరికలు కలిగి ఉండటం ఎట్లాగో నేర్చుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.